పొదలకూరు, కోవూరు మండలాలలో బర్డ్ ఫ్లూను గుర్తించామని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ మహేశ్వరుడు తెలిపారు. ఫ్లూ వ్యాప్తి చెందకుండా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రజలు, పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న మహేశ్వరుడితో మా ప్రతినిధి సురేందర్ ఫేస్ టు ఫేస్. బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయినటువంటి హరినారాయణ దీనికి సంబంధించినటువంటి రివ్యూ సమావేశం కూడా ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ మహేశ్వరుడు మనతో పాటు ఉన్నారు. ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి సంయుక్త సంచాలకులు పశుసంవర్ధక శాఖ నెల్లూరు జిల్లా ముఖ్యంగా గత వారంలో మేము బర్డ్ ఫ్లూ భూపాలకు 2 శాంపుల్స్ పౌల్ట్రీ శాంపుల్స్ పంపడం జరిగింది. దాంట్లో నిన్న కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కన్ఫర్మేషన్ అయిన వెంటనే గౌరవ కలెక్టర్ గారు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో అందరికీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు, పోలీసు డిపార్ట్మెంట్కు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు అందరికీ ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పొదలకూరు మండలం చాటగట్ల మరియు గుమ్మడి దిబ్బ కోవూరు మండలంలో గ్రామాల్లో కొంత ఈ స్పెసిమెన్స్ పంపడం వల్ల ఈ వైరస్ కన్ఫామ్ అయింది. అందుకు అనుగుణంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము కంటైన్మెంట్ అండ్ శానిటైజేషన్ కంట్రోల్ చర్యలు ప్రారంభించడం జరిగింది. కంట్రోల్ చర్యలు భాగంగా చాటగట్లలో డిపిఓ గారి ఆధ్వర్యంలో శానిటేషన్ చర్యలు జరగడం జరిగింది. ఇక్కడ సిఇఓ గారి జెడ్పీ వారి ఆధ్వర్యంలో శానిటైజేషన్ చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మా కోవూరు సహాయ సంచాలకులు కృష్ణమౌర్య గారి ఆధ్వర్యంలో బర్డ్ డీపాపులేషన్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఈరోజు సాయంకాలంలో బర్డ్స్ను మొత్తము డీపాపులైజేషన్ చేస్తాము. కాబట్టి ఈ ఇన్ఫెక్టెడ్ జోన్గా ఈ చాటగల్లకు అట్లకు 1 కిలోమీటర్ ఇన్ఫెక్టెడ్ జోనుగా, అదేవిధంగా గుమ్మడి దిబ్బకు 1 కిలోమీటర్ దూరంలో ఇన్ఫెక్టెడ్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇన్ఫెక్టెడ్ జోన్లో కూడా ఎటువంటి కార్యక్రమాలు కూడా ఈ చికెన్ షాప్స్ అవి ఉండకుండా కలెక్టర్ గారు పోలీసెస్ యంత్రాంగానికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ గౌరవ కలెక్టర్ గారి, డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ చర్యల్లో పాల్గొంటున్నాము. అదేవిధంగా బర్డ్స్కు అడల్ట్ బర్డ్కు 90 రూపాయలు, అదేవిధంగా చికెన్కు 20 రూపీస్ పే చేస్తాము. ఇది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం గారి ఆదేశాల మేరకే అమలు చేస్తాం. అంటే ఈ వైరస్కి సంబంధించి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? భవిష్యత్తులో ఈ యొక్క వైరస్ ప్రబలకుండా ఉండేదానికి ఎలాంటి చర్యలు చేపడతారు? ఇక్కడ ఇన్ఫెక్టెడ్ ఏరియాలో కూడా మూడు నెలల వరకు ఎటువంటి బర్డ్ను పెంచకూడదు. ఇక్కడ మేము మళ్ళా తర్వాత ఒక 10 బర్డ్లు మోడల్గా పెంచి దాని నుంచి మేము సీరమ్ శాంపుల్స్ కలెక్ట్ చేసేసి ఆ సీరమ్ శాంపుల్స్ నెగిటివ్ ఫర్ వైరస్ వచ్చిన తర్వాతనే ఇక్కడ బర్డ్స్ పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2 చాటగొట్ల కానీ గుమ్మడి దిబ్బలు కానీ. ఇప్పటి వరకు సార్ ఈ బర్డ్ ఫ్లూ ఎలాంటి ప్రభావం ఉంది ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మా నోటీస్కి వచ్చిన తర్వాత 7వ తేదీ తర్వాత పెద్దగా మరణాలు లేదు. మా నోటీస్కి వచ్చిన తర్వాత ఎలాంటి ముందు ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకొని ఇటు ప్రజలకి ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? ప్రజలకు ఇంతవరకు మనకు బర్డ్ ఫ్లూకు సంబంధించింది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కేసులు ఎక్కడ రిపోర్ట్ కాలేదు హ్యూమన్లో. అయితే మొత్తం మీద కూడా నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి బర్డ్ ఫ్లూ ఏదైతే 2 వారాల క్రిందట జరిగిన కోళ్ళు చనిపోవడం జరిగింది, ఆ కోళ్ళని శాంపిల్స్ని భోపాల్కి పంపించడంతో నిన్న ఈ రిపోర్ట్ వచ్చింది. దీంట్లో బర్డ్ ఫ్లూ అని కూడా రిపోర్ట్ రావడంతో అప్పటికప్పుడే సమావేశాలు ఏర్పాటు చేసి ఇటు కలెక్టర్ హరినారాయణతో పాటు జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ఈ ప్రజలకు ఇటు తగు చర్యలు తీసుకోనే విధంగా సమస్యను కూడా ముందుకు ప్రబలకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకుంటామని జాయింట్ డైరెక్టర్ మహేశ్వర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ,
గుమ్మల దిబ్బ కోవూరు నుంచి.